Hey everyone, welcome back to my channel and welcome back to one more vlog. సో నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ లైక్ అండ్ కమెంట్ చేయండి. ఈరోజు వీడియోలో ఏముంటుందంటే నువ్వుల లడ్డు నా వర్షన్లో ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం. సో నువ్వులు అనేది బాగా రోస్ట్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలా. చాలా చిన్నగా పడుతుంది ఫేస్. ఇలా వేపుకోవాలన్నమాట. సో నువ్వులు అనేది ఇక్కడ ఫ్రై అయిపోయినాయి. సో నేను వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను బికాస్ కూల్ చేయడానికి. కూల్ చేసిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం. आप लोग कंटिन्यूशन మరీ ఫైన్గా కాకుండా కొంచెం గరుగ్గా ఉండేటట్టు మనం గ్రైండ్ చేసుకుంటాం. ఇక్కడ బెల్లం క్వాంటిటీ అనేది నువ్వులతో పాటు తీసుకుంటాం, అంటే ఈక్వల్ క్వాంటిటీ, కొంచెం తక్కువైనా పర్వాలేదు. ఇక్కడ స్వీట్నెస్ సరిపోయిందో లేదో అని చూస్తున్నా. అండ్ గ్రైండ్ అయిపోయింది మొత్తం. ఒకసారిగా కలిపేసుకొని లడ్డూస్ చేసేసుకోవడమే. ట్రస్ట్ మీ, చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఈ లడ్డు ఎవరెవరు తీసుకోవాలంటే ఎవరైనా తీసుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా తీసుకోవచ్చు, పెద్ద నేరం ఏం కాదు. అండ్ ఏంటంటే దీంట్లో అనేది కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ దీంట్లో ఘీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే దీని నుంచి చాలా ఆయిల్ అనేది ప్రొడ్యూస్ వస్తుంది. మనం లడ్డు ఈజీగా మేక్ అయిపోతుంది అనమాట. సో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, లైక్ ఎటువంటిది ఉన్నా తీసుకోండి. లైక్ మిడ్ మార్నింగ్ స్నాక్ కింద తీసుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. లైక్ నేను హాస్టల్లో ఉండేదాన్ని. అట్లా హాస్టల్లో ఉన్నప్పుడు ప్రతిసారి ఇంటికి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు నాకు ఈ లడ్డూస్ అయితే కంపల్సరీ పక్కా పట్టుకెళ్ళేదాన్ని. సో ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే స్టోర్ ఉంటుంది. అండ్ మీరు మార్నింగ్ టైంలో కానీ, లైక్ ఈవినింగ్ స్నాక్ టైంలో, లేకపోతే మిడ్ మార్నింగ్ స్నాక్ కింద కూడా తీసుకోవచ్చు అనమాట. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండ్ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.